అందరికీ నమస్కారం. నేను మీ రాజా. ఈరోజు మా రెసిపీ వచ్చేసి ఒక మంచి స్నాక్స్ రెసిపీ, స్వీట్ రెసిపీ చూపిస్తున్నానండి. ఇది ఒకటి తినమంటే 4 తినేస్తారు, అంత టేస్టీగా ఉంటుంది. ఇలా ఒకసారి చేసి పెట్టారంటే బయట స్వీట్స్ తెమ్మని అడగరు, అంత బాగుంటుందండి. వేళ్ళు కూడా వదలకుండా నాకేస్తారు, అంత రుచికరంగా ఉంటుంది ఈ రెసిపీ. అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చు ఈ రెసిపీ. ఎలా చేయాలో పూర్తి వీడియో చూడండి. రండి వీడియోలోకి వెళ్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 1.5 కప్పు దాకా పిండి వేసుకోండి. ఇందులోకి ఒక చిటికెడు ఉప్పు కూడా వేసుకోండి రుచి కోసం. 1 టీ స్పూన్ అంతా ఆయిల్ వేసుకొని ఆయిల్లో పిండి అంతా ఒకసారి బాగా కలిపెట్టుకోండి. పిండి అంతా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకొని చపాతీ పిండిలాగా చేసుకోవాలి. ఈ లోపల మీకు ఒక రిక్వెస్ట్ అండి, ఎవరైతే నా ఛానల్ కొత్తగా చూస్తుంటున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మన ఛానల్లో చాలా మంచి స్నాక్స్ రెసిపీలు ఉన్నాయి, అవి కూడా చూసి నేర్చుకొని తినండి. సింపుల్గా ఈజీగా చేసుకునే విధంగా నేను చూపిస్తున్నాను అన్ని వీడియోలు. కొత్త వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకునే విధంగా చూపిస్తున్నాను. తప్పకుండా అన్ని చూసి చేసుకొని ఫీడ్బ్యాక్ నాకు చెప్పండి ఎలా వచ్చిందని. పిండి అంతా బాగా కలుపుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వాలి. ఈ లోపల ఈ రెసిపీ కోసం పాకం అనేది రెడీ చేసుకుందాం. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని 1 కప్పు దాకా బెల్లం తీసుకోండి. ఇందులోకి 1/4 కప్పు వరకు వాటర్ పోసుకోండి. ఇప్పుడు ఈ బెల్లం అంతా కరిగేంత వరకు మరిగించుకోండి. ఇది పాకం అంతా అవసరం లేదండి, జస్ట్ కరిగితేనే సరిపోతుంది బెల్లం అంతా. మీకు బెల్లం ఇష్టం లేకపోతే చక్కెర కూడా 1/2 కప్పు వరకు వేసుకొని పాకంలాగా చేసుకొని తీసుకోవచ్చు ఈ రెసిపీకి. ఇలా బెల్లం అంతా ఒకసారి అంతా కరిగించుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ లోపల మనం ఇందులోకి ఒక స్టఫింగ్ అనేది కూడా రెడీ చేసుకుందాం. చిన్న మిక్సీ జార్ తీసుకొని 1/2 కప్పు వరకు పుట్నాల పప్పు తీసుకోండి. అలాగే 1/2 కప్పు వచ్చేసి వెండి కొబ్బరి తీసుకోండి. మీ దగ్గర వెండి కొబ్బరి లేదంటే పచ్చి కొబ్బరి కూడా కొంచెం వేయించుకొని తీసుకోవచ్చు. అలాగే ఇందులోకి ఒక 15 పలుకులు జీడిపప్పు తీసుకుంటున్నాను. జీడిపప్పు వేసుకుంటే మంచి టేస్ట్ ఇస్తుంది. అలాగే 3 యాలకులు, 1/4 కప్పు వచ్చేసి బెల్లము, ఇవన్నీ వేసుకొని మెత్తని పౌడర్ లాగా చేసుకోవాలి. ఈ రెసిపీకి మెయిన్ హైలైట్ వచ్చేసి ఈ స్టఫింగ్ అండి. ఈ స్టఫింగే మెయిన్ హైలైట్, అంత రుచికరంగా ఉంటుంది. ఒకసారి మీరు చేస్తేనే మీకే తెలుస్తుంది ఎలా ఉందనేది. ఇలా పౌడర్ కొట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ లోపల పిండి అంతా ఒకసారి బాగా కలుపుకొని చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. వీడియోలో చూపించే విధంగా చిన్న బాల్స్ తీసుకోండి. పూరీకి ఎలా చేస్తామో అదే విధంగా చేసి పెట్టుకోండి. ఇప్పుడు పూరీకి ఎలాగైతే మనం చిన్నగా చేస్తామో అదే విధంగా రుద్దుకోవాలి. వీడియోలో చూపిస్తాను చూడండి. మరీ పల్చగా కాకుండా మరీ మందగా కాకుండా మీడియంగా ఉండేలాగా చేసుకోండి. అప్పుడే పూరీలుగా బాగా పొంగుతాయి. అన్నీ ఈ విధంగా చేసి పెట్టుకోండి. ఇప్పుడు వీటిని మనం నూనెలో డీప్ ఫ్రై చేసుకుందాం. స్టవ్ మీద కడాయి పెట్టుకొని కావాల్సినంత నూనె వేసుకొని మీడియం మంట మీద పెట్టుకొని ఇక్కడ ఒకటొకటిగా వేసుకొని పూరీలాగా కాల్చుకోవాలి. ఇది పూరీలాగా ఎర్రగా కాల్చుకోవాల్సిన అవసరం లేదండి. జస్ట్ అలాగా నూనెలో వేయించిన వెంటనే పైకి తేలినప్పుడు రెండో వైపు తిప్పుకొని ఫ్రై చేసుకొని లైట్ అండ్ బ్రౌన్ కలర్ వచ్చే సరిపోతుంది. ఈ కలర్ రాగానే తీసేసేయండి. మిగతావి కూడా ఇదే విధంగా చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అన్నీ ఇదే విధంగా చేసుకున్న తర్వాత వీటిని ఇప్పుడు మనం పాకంలో వేసుకొని స్టఫింగ్ వేసుకుందాం. వీడియోలో చూపించే విధంగా చేసుకోండి. ఇక్కడ పాకంలో నానబెట్టాల్సిన అవసరం లేదండి, జస్ట్ అలా లోపల డిప్ చేస్తేనే సరిపోతుంది. నేను వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలా చేసుకోండి. ఇలా డిప్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి మార్చుకుందాం. ఇక్కడ నేను ఒక 2 చూపిస్తాను చూడండి. ఇలా డిప్ చేసుకున్న వీటిని ఇప్పుడు మనము స్టఫింగ్ అనేది యాడ్ చేసుకుందాం. ఇప్పుడు కొంచెం కొంచెంగా లోపల స్టఫింగ్ అనేది యాడ్ చేసుకొని బాగా స్ప్రెడ్ చేసుకొని ఫోల్డ్ చేసుకోవాలండి వీడియోలో చూపించే విధంగా.
ఇది ఒకసారి చేసి పెట్టారంటే మళ్ళీ మళ్ళీ అడుగుతారు తప్పకుండా. బయట స్వీట్స్ తెమ్మని అడగరు, అంత రుచికరంగా ఉంటుంది, పర్ఫెక్ట్గా ఉంటుంది, హెల్తీగా ఉంటుంది ఇంట్లో చేసుకుంటే. మీరు కూడా ఇదే విధంగా ఇంట్లో చేసుకొని ఎలా వచ్చిందో మీకు నాకు ఫీడ్బ్యాక్ చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ కూడా చేయండి. చూశారు కదా చాలా సింపుల్గా ఎలా వచ్చింది. ఇలా ఒకసారి చేసి పెట్టారంటే 1కి 4 తినేస్తారు. మంచి హెల్తీగా కూడా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి ఫీడ్బ్యాక్ నాకు చెప్పండి. మిగతావి కూడా ఇదే విధంగా చేసి పెట్టుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు నేను చేసి చూపిస్తాను. ఈ వీడియో పైన మీ అభిప్రాయం చెప్పండి. అలాగే మీకు ఏమైనా డౌట్ ఉన్నట్లయితే నన్ను అడగండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. కామెంట్లో మీ ఫేవరెట్ రెసిపీ చెప్పండి, తప్పకుండా ట్రై చేస్తాను. మళ్ళీ వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు.